నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. నా పేరు సాయి కార్తిక్. నేను ఆర్కే యూనివర్సిటీలో అడ్మిషన్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మా యూనివర్సిటీ వచ్చి గుజరాత్లో రాజ్కోట్లో ఉంటుంది. మా యూనివర్సిటీ ఫీజు వచ్చేసరికి 4 ఇయర్స్కి కలిపి 6,50,000 ఉంటుంది. ఈ 6,50,000లోనే హాస్టల్ ఫీజు, బుక్స్, ఎగ్జామ్ ఫీజు, ల్యాబ్ ఫీజు ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటుంది. అదీ కాక ఆ సింగిల్ పేరెంట్ ఎవరైతే సింగిల్ పేరెంట్ అమ్మాయిలు ఉంటారో వాళ్లకు అప్ టు 1 lakh వరకు స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మన ఆంధ్ర తెలంగాణ పిల్లలకు పబ్లిసిటీ అమౌంట్ని ఒక ట్రస్ట్ ద్వారా 50% స్కాలర్షిప్గా ప్రొవైడ్ చేస్తున్నాం. అందుకనేసే ఫీజు తక్కువ. అలాగే మనకు ఫుడ్ కూడా ఆంధ్ర ఫుడ్డే ఉంటుంది. అలాగే మన యూనివర్సిటీలో చదువుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్ ఫ్రీగానే మేమే ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మనకి సెక్యూరిటీ పరంగా వచ్చేసరికి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆర్కే యూనివర్సిటీ యాప్ అనేసి ఇస్తారు. ఈ యాప్లో పేరెంట్కి స్టూడెంట్కి ఇద్దరికి లాగిన్ ఇస్తారు. స్టూడెంట్ ఏం చేస్తున్నారో పేరెంట్ ఇంటి దగ్గర నుంచే లైవ్ మానిటరీ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏఐ ఎక్కువ ముందుకు వెళ్తుంది. మా యూనివర్సిటీలో ఏఐకి సంబంధించిన ప్రాక్టికల్ ల్యాబ్స్ చేసి చూపిస్తున్నారు. అలాగే వీళ్ళకి సెకండ్ ఇయర్ నుంచి ఇన్ఫోసిస్, గూగుల్, సిస్కో, ఐబిఎం కంపెనీస్ వాళ్ళతోటే క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. వీటి వల్ల స్టూడెంట్కి డైరెక్ట్ కంపెనీస్ నుంచి ఏ సాఫ్ట్వేర్ రన్ అవుతుందో అది సెకండ్ ఇయర్ నుంచే డెవలప్ చేసుకుంటారు. దీనివల్ల రేపటి రోజు జాబ్స్కి వెళ్ళినప్పుడు ఈజీగా జాబ్స్ కండక్ట్ చేసుకుంటారు. అదీ కాక మన యూనివర్సిటీలో 2+2 ప్రోగ్రామ్ రన్ చేస్తున్నారు. ఈ 2+2 ప్రోగ్రామ్ అనేది 2 ఇయర్స్ ఇక్కడ చదువుకోవచ్చు, 2 ఇయర్స్ అబ్రాడ్లో వెళ్ళి చదువుకోవచ్చు. దీనికి ప్రాసెస్ వచ్చేసి యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. దాంట్లో కూడా మనం క్వాలిఫై అయ్యామనుకోండి, యూనివర్సిటీ వాళ్ళు ఒక ట్రస్ట్ ద్వారా మనకి ఫ్రీగా మనకి ఎక్స్పెన్సివ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. అలాగే వీళ్ళకి 3rd ఇయర్ నుంచి ఇన్ఫోసిస్ ఆ ల్యాబ్స్ ఉంటాయి కదా, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము. వీటితో పాటు లైవ్ ప్రాజెక్ట్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. మనకు వచ్చేసి ఆఫీసెస్ ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి అనంతపూర్, తిరుపతి, విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇక్కడంతా మన ఆఫీసెస్ ఉన్నాయి. మీకు ఎవరన్నా అడ్మిషన్ తీసుకోవాలంటే డైరెక్ట్ మన ఆఫీసెస్ కన్నా వెళ్ళైనా కండక్ట్ చేసుకోవచ్చు. అవును, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వము సార్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9502174399. ఇది మన కాంటాక్ట్ నెంబర్ సార్. సార్ మనకి ఆర్కే యూనివర్సిటీ అనేసి అఫీషియల్ వెబ్సైట్ ఉంది సార్. మనం గూగుల్లో క్రోమ్లోకి వెళ్ళి డిస్కస్ చేస్తే ఆర్కే వెబ్సైట్ అని కన్సల్ట్ అయిపోతే దాంట్లోనే అడ్మిషన్ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు సార్. సార్ మన కాలేజే ఎందుకు చూస్ చేసుకోవాలంటే ఇండియా వైజ్లో ఇంత తక్కువ ఫీజులో ఇన్ని ఫెసిలిటీస్తో ఏ యూనివర్సిటీ కూడా లేదు. అబ్జెక్ట్గా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఈ ఫీజుతో ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే మేము వాళ్ళ కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు ఫ్రీగా జాయిన్ చేయించుకుంటాం. ఏ కాలేజ్ నుంచి అయినా జాయిన్ అవుతున్న పిల్లలకి. ఎందుకంటే ఈ ఫర్నిచర్స్తో ఈ ఫెసిలిటీస్తో ఏ యూనివర్సిటీ కూడా లేదు. అదే పనిగా స్టూడెంట్స్కి 50+ ప్రోగ్రామ్స్ కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. వీటితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా కోచింగ్ మేమే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అలాగే వీటితో పాటు బిజినెస్ క్లాసెస్, ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్ ఇది అడిషనల్గా స్టూడెంట్స్కి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా స్పోర్ట్స్, బిజినెస్ క్లాసెస్లో కూడా కండక్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకువెళ్తున్నాం. ఎందుకంటే సార్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక విధంగా ఏదో ఒక రంగంలో స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేయడమే మన బాధ్యత ఒక ఉపాధ్యాయుడిలాగా. అందుకనేసే మేము ప్రతి ఒక్క స్టూడెంట్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఫైనల్ ఇయర్లో జాబ్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. అదే విధంగా సార్ ఏ కాలేజ్లో అయినా కానీ స్టూడెంట్ ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారని పేరెంట్స్కి తెలియకోకుండా ఉంటుంది. మన యూనివర్సిటీలో అయితే డైరెక్ట్ స్టూడెంట్ ఏం చేస్తున్నారు ఏందనేసి పేరెంటే డైలీ లైవ్ మానిటరీ చేయొచ్చు. అలాగే మార్క్స్ కానీ పర్సెంటేజ్ కానీ వాళ్ళకి ఏది వచ్చింది ఏదనేసి మన యూనివర్సిటీలో డైలీ అప్డేట్స్ పేరెంట్స్కి వెళ్తూనే ఉంటాయి. దీనివల్ల పేరెంట్స్ స్టూడెంట్స్ పరిధిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి చెడాలకు వెళ్తున్నారా లేదా అనేసి మానిటరీ చేసుకోవచ్చు. దీనివల్ల స్టూడెంట్స్కి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్.